నాది ఎలా ఉంటుందంటే నీది అబ్బా ఎలా ఉంటుంది నీది? నీకు నిజంగా ఎప్పుడు ఇన్ని రోజులు బట్టి నువ్వు నా పక్కన నీకు ఎప్పుడు నా మీద అట్లా అనిపించలేదా? ఏదైనా పెంచినా మీరు ప్రొఫెషనల్గా ఉండాలి, ఇంకా ఏం చేయాలి తప్పట్లేదు మా జీవితం. అందుకే నేను అంటున్నా, షూటింగ్ టైంలో షూటింగ్ టైం ఉండు, పర్సనల్ టైంలో పర్సనల్ ఉండు అంటున్నా. అంత హేస్టీ ఓకే, నువ్వు చేసేటప్పుడు ఒక 10 మంది చూస్తూ ఉండాలా, నీకు ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇంకా లేపు, ఇంకా చెయ్యి, ఇంకా కుట్టానాలా? మీరు పెట్టినప్పుడు అలా చెయ్యి, మీటర్ అమ్మ లేస్తుంది ఎక్కడికో. అంత బాగా లేస్తుందా? నాకు చూపిస్తా. మీటర్ లేస్తుంది. అదే నీ మీటర్ నాకు చూపిస్తావా? నేను మల్టిపుల్ ఛానల్స్కి ఫ్రీలాన్స్ చేస్తున్నా. కానీ నాకు అది కాదు కదా, అంతకు మించి నాకు బెడ్రూమ్లో నాకు పర్సనల్గా నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతున్నా. తినేస్తా మళ్ళీ దగ్గరికి వచ్చారంటే చెప్తున్నా. అదే కావాలి, అదే 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 ఒక రోషం, అదే ఒక ఎందుకు జీలా టార్చర్ పెడుతున్నారు దేవుడా. కానీ వినండి, మన పొటెన్షియల్ ఎక్కడ పెట్టాలి అనేది అక్కడ పెట్టాలి. ఎక్కడైనా పెట్టు, నీ ఇష్టం, నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా. అక్కడెక్కడ నేనేం నీ కండిషన్స్ పెట్టాను. ఏది అబ్బాయి? బాబీ ఎక్కడ్రా? ఏంటబ్బా నువ్వు ఎప్పుడు ఇవే స్క్రిప్ట్లు పట్టుకుని తిరుగుతా ఉంటావా? కూర్చో. చేసుకోవాలి, అదే నేను కూడా అంటున్నా చేసుకోవాలని. ఓఫో ఇక్కడ రా. అయ్యో పర్లేదు, ఒక్కసారి రా, నీతో కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి. డైట్ రా. నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది పక్కన కూర్చోడానికి. అబ్బా పర్లేదు రా, కూర్చో. ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు కానీ. ఇటు కూర్చో, నా పక్కన ఎదురుగా కూర్చుంటావేంటి? దా చెప్తా, ఇక్కడ కూర్చో కొద్దిగా. ఇంకా ఏంటి చెప్పు. ఏమైనా చెప్పండి మీరే. ఏం చెప్తారా? రాసుకోమంటారు బేరాల్లో తయారని కదా. నువ్వు రాసుకో, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ రాసుకోవాలి. వామ్మో, ఇవన్నీ తెలిస్తే ఎక్కడ రాసుకుంటాడు ఆయన? ఎవరు ఉన్నాడండి నాకు. అవునా? చెప్పండి. ఓకే, అయితే నేను చాలా రోజులు బట్టి నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ అందరు ఉంటున్నారు ఇట్లాగా అని చెప్పేసి. ఇప్పుడు కెమెరామెన్ నీ ముందే కదా బయటకు వెళ్ళాడు. స్నాక్స్ అంటే మన షూట్ అయిపోతుంది కదా, స్నాక్స్ తమ్మని పంపించాను. అయితే నా గురించి నీకేం తెలుసు చెప్పు. ఏం తెలీదా? తెలుసండి, స్వాతి నాయుడు అంటే ఎవరికి తెలియదు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? ఓకే తెలుసు. ఓకే, నాకు కొద్దిగా సర్కిల్ ఉంది కదా, మీకు చాలా నాకు కొంతమంది తెలుసు. అండర్ వరల్డ్ అంతా మీకు తెలుసు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో నువ్వు కొత్తగా వచ్చినావా? అవునండి, జస్ట్ 2 years. ఓకే, 2 years. ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, సో కాసేపు ఆ పైన పక్కన పెట్టేస్తే నేను ఇంకొక మాట చెప్తా. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే లైక్ నువ్వు కనుక నాతో కొద్దిగా ఫ్రీగా కంఫర్ట్గా ఉండగలిగితే నాకు తోచినంత హెల్ప్ నేను ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఒక అబ్బాయిగా నువ్వు అర్థం చేసుకోగలవు నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే లైక్ నేను ఈ మధ్య నేను చాలా లోన్లీగా ఉంటున్నా, ఒక్కదాన్నే ఉంటున్నా. సో షూట్ ఉన్నప్పుడు నీకు తెలుసు 100 మంది నా చుట్టూ ఉంటారు. కావాలని మేకప్ వాడు ఇట్లా అంటాడు, డ్రెస్సింగ్ వాడు ఇట్లా అంటాడు, హెయిర్ స్టైల్ వాడు ఇట్లా అంటాడు. ఓకే, ఇంకా నాకు ఆ టచింగ్స్ అన్నిటితోటి నాకు ఎట్లా అంటే ఇక ఫుల్ పెనం వేడెక్కినట్టు వేడి అయిపోతాను అనమాట. నైట్ అయ్యేసరికి ఇక బెడ్రూమ్లో బెడ్ మీద ఒక్కదాన్నే పడుకుని ఆ పిల్లో పిసుక్కుంటూ ఈ పిల్లో కాలు మధ్యలో పెట్టుకుని ఇలా నాన్న చావు నేను చేస్తున్నా. సో నాకంటూ ఒక మగతోడు కావాలి. ఓకే, నువ్వు ఎక్కడ ఫోన్లో గిన్నెలో రికార్డ్ చేయట్లేదు కదా మేడం? నేను పట్టుకొచ్చింది ఒక పెన్ను. ఏమో పెన్నులో కూడా రికార్డ్ ఏమైనా ఉందేమో, ఏం లేదు కదా. ఓకే, సో అది నాకు ఒక షార్ప్ అబ్బాయి కావాలి, అంటే నీలాగా అర్థం చేసుకుని. ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు అన్ని రకాలుగా ఉపయోగపడతావు. లైక్ నా షూటింగ్స్ వాళ్ళు కూడా కొంతమంది కొన్నిసార్లు స్క్రిప్ట్ అడుగుతారు. సో అలాంటప్పుడు నువ్వు చేయొచ్చు, నీకు అలా యూజ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు బయట వర్క్స్ కూడా చేసుకోవచ్చు. సో అలా నీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నీకు నేను అన్ని రకాలుగా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను.